ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నూతన గృహప్రవేశ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ మా శుభాభివందనాలు. అలాగే లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ సమయంలో కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుండగా ఏకీభవిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు ప్రభువా. నీ కృప కలిగిన శ్రేష్టమైన దివ్యమైన కృప కలిగిన సాన్నిధ్యానికి వందనాలు ప్రభువా. తండ్రి, ఈ రీతిగా కూడి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే తండ్రి, మాపై మీరు చూపిన కృపకు, మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క నూతన గృహమును ప్రభువా ప్రతిష్ఠిస్తూ ఉండగా కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని సంపూర్ణముగా ప్రభా సంతృప్తి కలిగి ఉండాలి ప్రభువా. మీ నామానికి స్తోత్రాలు ప్రభువా. అలాగనే తండ్రి, మా ముందు జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రభువా నీకు మహిమకరంగా జరిగించుకొనమని పాడుతున్న బిడ్డల పట్ల తోడుగా ఉండండి ప్రభువా. అలాగనే తండ్రి, దాసు నిలబడుతుండగా మాట్లాడుతుండగా ప్రభువా మీరే సహాయం చేసి అభిషేకించమని తండ్రి, మీరే ఆది అంతవరకు మీరే ప్రభా మీ యొక్క ఆత్మ ఆధీనము నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని నామమును మహింపడతాం. మన మధ్యలో ఉన్న మోజెస్ అన్న ముందుకు వచ్చి పాట పాడుతుండగా మనందరం చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గృహప్రవేశ కూడికకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే లైవ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. పాడుచు ప్రభు నామాన్ని మహిమ. పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా
పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని పాటను విడిపించిన అన్నకు మా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ సమయంలో మన ముందున్న పాస్టమ్ గారు ముందుకు వచ్చే పాట పాడుతుండగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడేసయ్యా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడేసయ్యా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, పని పాటలలో తోడు ఉంటావయ్యా. కునుకులేని మరపురాన్ కరుణామయుడా, కునుకులేని మరపురాని కరుణామయుడా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలను సేద తీర్చావయ్యా, వ్యాధి బాధలను సేద తీర్చావయ్యా. నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా, నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ బాపావయ్యా, దిగులు చింతలన్నీ బాపావయ్యా. ఎడబాయక కాపాడి దేవుడవయ్యా, ఎడబాయక కాపాడి దేవుడవయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఈ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఈ సమయముకైనా నా స్థితి ఏమైనా,
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి ప్రైజ్ లార్డ్ చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ సమయంలో మరో పాటను విందాం. మన మధ్యలో ఉన్న మోజెస్ అని ముందుకు వచ్చి పాట పాడుతుండగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండు హస్తాల ఆకాశం చాపి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరింతగా పాడుచు ప్రభువుని మహిమపరుద్దాం. చప్పలు కొడుచు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా హల్లెలూయా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా హల్లెలూయా. నీ నిత్య మహిమకు పిలచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య
మహిమకు పిలచితివా, నీ స్వాస్యముగా నన్ను మార్చితివా, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా గోవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. గోవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో చివరిగా మరో పాటను పాడుకుందాం. మన మధ్యలో ఉన్న మురళీ గారు వచ్చి పాట పాడుతుండగా దేవుడి నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం అండి. కూడి ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే అన్న పాట పాడుకున్నాను. దేవుని స్తోత్రం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది,
నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఓటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఓటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేతుము నీ రాజ్యములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేతుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధుర
నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతటితో పాటలు ముగించబడినాయి. మన ముందు జరిగిన కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు ప్రభువా. నీ కృప కలిగిన శ్రేష్టమైన దివ్యమైన మహిమ కలిగిన సాన్నిధ్యానికి వందనాలు ప్రభువా. పాటలంతట్లోనూ ప్రభువా మీరు తోడుగా ఉండి ప్రభువా మీ మహిమను కనపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. పాడిన బిడ్డలందరి పట్ల ప్రభువా మీరు ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మా ముందు జరగనున్న మరింత కార్యక్రమం ప్రభువా ఇంకాను ఉంది ప్రభువా. మీరే ప్రభువా సహాయము చేయండి ప్రభువా. అలాగనే తండ్రి, ఇంటి యజమానురాలు ప్రభువా సాక్ష్యం ఇస్తుండగా తండ్రి సాక్ష్యం పట్ల మీరు మహిమ పొందండి ప్రభువా. అలాగనే ప్రభువా ఆది అంతం వరకు మీరే సహాయము చేయమని ప్రభువా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఒక సాక్ష్యం విందాం. ఇంటి యజమానురాలు వారు చెప్తుండగా సుజాత గారు దేవుడు వారి గృహంలో వారి జీవితంలో చేసిన మాటలు అద్భుతములు వారు వివరిస్తుండగా మనం ప్రతి ఒక్కరు గ్రహిద్దాం. వందనాలండి. నేను ఈ గృహం కట్టుకోవటానికి ఎన్నో బాధలు పడ్డానండి. నేను అసలు ఈ గృహం కొనుక్కుంటాను అనుకోలేదండి. నా గురించి కాదండి, మా తమ్ముడు వాళ్ళు కూడా గృహం కనుక్కున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. దేవుడు నాకు ఇచ్చిన వరమేననుకున్నానండి. నాకు 2 బిడ్డలను ఇచ్చాడండి. చెప్పాటి చిన్నపిల్లలప్పుడే వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతే పెంచుకొని పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాను. నేను దేవుడిని నమ్ముకున్నాక నేను ఇంత స్థితిలో ఉండగలిగానండి. నాకు దేవుడు అండి నాకు సహాయం ఎన్నో మేలు చేశాడు. నా విషయంలో ఎన్నో కార్యాలు చేశాడండి. నా ఒంట్లో బాగోదు అయినా కానీ నేను దేవుడిని నమ్ముకున్నాను. నా దేవుడే నాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడండి. నేను అందుకనే దేవుడిని నమ్ముకొని ఈ గృహం ముందు నేను ప్రార్థన పెట్టించుకోవాలనుకున్నానండి మీ అందరి తరఫున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాడి జీవితంలో చేసిన అద్భుతములకై దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఎన్నడూ ఎవరిని విడువరు. మనలందరినీ విడిచినను ఆయన మనం విడువడు. ఈ సమయంలో దైవ సేవకులు వర్తమానం అందిస్తుండగా ఆరాధనకి మనం సిద్ధపడతాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ఎవరి స్థలాల్లో వారు లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సహోదరి సుజాత గారు తెలియపరిచినట్లు బిడ్డలు చిన్ననాటి సమయంలోనే ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలను ఆమె తెలియచేశారు. అయినా సరే యేసుక్రీస్తునందు నమ్మిక ద్వారా ఈరోజు కుటుంబంగా స్థిరపడడానికి, కుటుంబంగా బలపడడానికి, నూతన గృహాన్ని తీసుకోవడానికి దేవుని పేరట అందులో ప్రవేశించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. బలహీనతలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ ప్రభు ఎంతగానో నిలబెడతా వచ్చారు. మరి ఈరోజు ఆ సహోదరి సజీవురాలుగా ఉంది అంటే దేవుడిచ్చిన భాగ్యం. అటు దేవుని స్తుతిస్తూ మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే అంటూ ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే
రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో స్తోత్రం. ఈరోజు బ్రతికున్నామంటే దేవుని కృప. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో. కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో. అందరూ చప్పలు కొడుచు. ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికెను. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో. కృతజ్ఞతాస్తుతి స్వరాలు తెరిచి కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లిద్దాం. నిత్యము నీ సన్నిధిలో మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివే. మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివే. ఆత్మదీపం వెలిగించినాలో నీతో నడుచుటకు కృప చూపితివే. ఆత్మదీపం వెలిగించినాలో నీతో నడుచుటకు కృప చూపితివే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానందభరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో. 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 కృతజ్ఞతాస్తుతి
స్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతా స్తుతి చెల్లింతునయ్యా నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతా స్తుతి చెల్లింతునయ్యా హల్లెలూయా 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 దేవునికి మహిమ హల్లెలూయా ఈ స్థలములో దేవునికి మహిమ ఈ స్థలములో దేవునికి మహిమ ఈ స్థలములో దేవునికి మహిమ ఈ స్థలములో ఉన్న వారికి సమాధానము ఈ స్థలములో ఉన్న వారికి ఈ స్థలములో ఉన్నటువంటి వారందరికీ సమాధానము కలుగును గాక సమాధానము కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక నిశ్చయముగా ఈ స్థలములో దేవునికి మహిమ కలుగును గాక నిశ్చయముగా ఈ స్థలములో నివసిస్తున్న వారికి సమాధానము కలుగును గాక హల్లెలూయా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి ఈ ప్రతి ప్రార్థనకు నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన నా జీవితంలో మీరు జరిగించిన మేలులు లెక్కకు మించి ఉన్నాయ్యా అవి వివరించదనుకుంటున్నా అవి నా లెక్కకు నా ఊహకు మించి ఉన్నాయ్యా నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మిల్చిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెనే అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే ఎంతవరకు నేను నడిపించింది యేసయ్య వాక్కు కడలిని మించిన సముద్రం వంటి సమస్యలు నీకున్నప్పటికీ విశ్వాసము నిన్ను నిలబెట్టి నడిపిస్తున్నది యేసయ్య వాక్కు స్థిరపరచెనే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరిచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరిచితిని భూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగ అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా భూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగ అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య
యేసయ్యా ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే, పరవశించనా కృపలో పరవశించండి, కృపలోనే పరవశించనా నీ కృపలోనే, పరవశించనా నీ కృపలోనే, పరవశించనా దగ్గరగా చెప్పబడకూడదు. నీ కృపలోనే పరవశించనా, 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 నీ కృపలోనే పరవశించనా. రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా, నిత్యము నీ సన్నిధిలో సన్నిధిలో దయచేసి కూర్చుందాం. దయగలిగిన మా యేసు ప్రభువా నీకు వందనాలు. దేవా నీ తేజస్సుతో ఈ గృహంలోకి దిగి వచ్చినందుకు వందనాలు. యేసయ్య నీ ప్రభావముతో ఈ గృహంలోకి దిగి వచ్చినందుకు వందనాలు. యేసయ్య నీ వెలుగుతో ఈ గృహంలోకి దిగి వచ్చినందుకు వందనాలు. యేసయ్య నీ కృపతో ఈ గృహంలోకి దిగి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇందులో నివసించబోవువారు యేసుక్రీస్తునందు వర్ధిల్లుదురుగాకని, ఇందులో నివసించువారు యేసుక్రీస్తునందు ఫలించుదురుగాకని అడుగుతున్నాం. కొద్ది సమయం మాతో కూడా మరలా ఉండి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మొదటిగా ఈ గృహ యజమానురాలు ఎం సుజాత గారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ గృహంలో చేరినటువంటి మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నా. మురళీ గారితో అయితే దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి సహవాసం ఉంది. వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మందు మరి కొద్ది సమయంలో తిరువూరు వెళ్ళాలి. నేను అక్కడ రవీంద్ర డానీ గారు అని పాస్టర్ గారు మా సహవాసం అన్నమాట. ఆయన వైస్ ప్రెసిడెంట్గా అగాపే మినిస్ట్రీలో దైవ సేవకులు ఉంటున్నారు. ప్రెసిడెంట్ గారు దైవ సేవకులు పిటి వర్గీస్ గారు సహ సేవకులంగా మేము అందరం ఉంటాం. ఈరోజు వారి గృహప్రవేశ కార్యక్రమం ఒకటి ఉంది. అలాగుననే మీకు అందరికీ మరోసారి ఆహ్వానం. సాయంకాలం 4 గంటలకి ఇక్కడ మేము ఉండేటువంటి అపార్ట్మెంట్లో సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఉంది. తప్పనిసరిగా మీరు కుటుంబ సభ్యులతో కలిసి రావలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం మరోసారి తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా లైవ్లో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీకు కూడా మా ఆహ్వానం అందుబాటులో మీరుంటే తప్పనిసరిగా
ఈ విషయాన్ని గమనించండి. కొద్ది సమయం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. కొద్దిగా కొంచెం తగ్గించు. చాలా శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని కనపరుస్తూ ఉన్నాను. గృహము అనేది దేవుని యొక్క బహుమానము అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఈవిగాను బహుమానముగాను ఇచ్చేటువంటివి అనేకమైన ఉన్నవి. అందులో సంతానము దేవుని బహుమానం ఎలా మనం మాట్లాడతామో అలాగుననే గృహము అనేది కూడా దేవుడిచ్చేటువంటి బహుమానం. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 19:14 చదవండి. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానము. ఇక్కడ మనం సొలొమోను జ్ఞాని రచించినటువంటి సామెతల గ్రంథములో ఉన్న మాటను గమనిస్తున్నాం. 19వ అధ్యాయం 14వ వచనంలో చదివాం. గృహము పితరులిచ్చిన స్వాస్యము. ఇశ్రాయేలీలకు పితరులిచ్చినటువంటి స్వాస్యము గృహము అనేది గమనిస్తున్నాం. అదే సమయంలో గృహము అనేది పితరులిచ్చినటువంటి స్వాస్యము. అదే సమయం పితరులకు గృహమును ఎవరిచ్చారు అంటే తండ్రి అయిన దేవుడిచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? ఎవరినైతే దేవుడు పిలిచాడో అబ్రహాము ద్వారా దేవుడు ఇస్సాకును, ఇస్సాకు ద్వారా యాకోబును, యాకోబు నుండి 12 గోత్రాలను, ఆ 12 గోత్రాల వారికి కానాను దేశాన్ని దేవుడు స్వాస్యంగా ఇచ్చాడు. దేవుడు పితరులకు స్వాస్యమిస్తే పితరులు తమ బిడ్డలకు స్వాస్యాన్ని ఇచ్చారు. అంటే పితరులిచ్చిన స్వాస్యము గృహము అనే కంటే దేవుడిచ్చిన స్వాస్యము. ఆమెన్. ఎవరిచ్చారండి సుజాత గారిది? దేవుడిచ్చాడు. కష్టపడినా ప్రయాసపడినా దేవుడిస్తేనే కానీ ఎవరు పొందుకోలేరు. ఓ మాట చెప్తాను, దేవుడు ఇస్తే ఆ నివాసములో ఎప్పుడు సంతృప్తి ఉంటుంది. దేవుడిచ్చే నివాసములో సమాధానం ఉంటుంది. దేవుడే అనుగ్రహించినటువంటి గృహములో ఏ కొదువ కొరత ఉండదు, అన్నీ నిండుగా ఉంటాయి. ఆమెన్. అందుకే గృహము అనేది పితరులిచ్చిన స్వాస్యము. ఆ పితరులకు గృహం ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చిన స్వాస్యం. కాబట్టి ఈనాటి గృహాలను మనం గమనిస్తున్నాం. ఎక్కడ చూసినా దాదాపుగా గ్రూప్ హౌసులు, అపార్ట్మెంట్లు. ఎందుకు ఈ అపార్ట్మెంట్లు అంటే రాబోయేటువంటి దేవుని రాజ్యములో ఉండబోయే అపార్ట్మెంట్కి ఇవన్నీ కూడా ముంగుర్తులు అన్నమాట. భవిష్యత్తులో 12 గుమ్మములు కలిగిన ఒక అపార్ట్మెంట్ వస్తుంది. 12 పునాదులు కలిగిన ఒక అపార్ట్మెంట్ వస్తుంది. వజ్రాలతోనూ, వైడూర్యాలతోనూ, మణిమాణిక్యాలతోనూ, బంగారపు వీధులతోనూ అది తయారు చేయబడుతుంది. దానికి పెట్టబడిన పేరు సియోను నగరము. దేవునికి స్తోత్రం. ఏ నగరం అటండి? సియోను నగరము. అది ఎంత ఎత్తు ఉంటుందండి? 10 ఫ్లోర్లా, 5 ఫ్లోర్లా, 4 ఫ్లోర్లా, 25 ఫ్లోర్లా, లేకపోతే ఊర్మిళ నగర్లో 16 ఫ్లోర్లా, లేదంటే వారధి రోడ్డుకి వెళితే 30-40, ఫార్న్కి వెళితే 100 పైనే. మరి ఎన్ని ఫ్లోర్లు కలిగింది? జాగ్రత్తగా వినండి. ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు అంటే మర్చిపోకండి. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి కొలతలు మీకు అర్థమయ్యే భాషలో నేను చెబుతాను. 2200 కిలోమీటర్ల పొడవు. ఎంత పొడవు? 2200 కిలోమీటర్ల వెడల్పు, 2200 కిలోమీటర్ల ఎత్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఫ్లోర్లు వేయచ్చు అంటారు మురళి గారు?
2200 కిలోమీటర్లు పొడవు, వెడల్పు, ఎత్తు కూడా. 1 కిలోమీటర్కి 1000 మీటర్ల. ఆలోచన చేయండి. అప్పుడు ఎన్ని వందల వేల అపార్ట్మెంట్ చూడండి. ఒకే అపార్ట్మెంటు ఎన్ని ఫ్లోర్లో. నిశ్చయంగా అది ఈ భూమి మీద ఉన్నటువంటి దేనిని కూడా సాటిరానిది. గమనించండి, ఏది దాని ముందు లెక్క పక్క ఉండదు. అంత అద్భుతమైన నివాసము భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోతున్నాడు. దానికి ముంగుర్తులే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అపార్ట్మెంట్. నిశ్చయంగా దేవుడు అనుగ్రహించబోయే ఆ గృహము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ గృహము కావాలి అంటే ధనము వెచ్చించాలి. దేవుడిచ్చే గృహము కావాలి అంటే ధన్యులముగా మార్చబడాలి. అర్థమవుతుందండి? దయగలిగిన వారంగా మార్చబడాలి, దీవించబడిన వారంగా మార్చబడాలి, రక్షించబడిన వారంగా మనం మార్చబడాలి. ఒకప్పుడు డేరాలు వేసుకునే వాళ్ళు ఇశ్రాయేలీలు. మొట్టమొదటి నివాసం ఏమిటి అంటే చెట్టు. మొదటి నివాసం ఏమిటండి? చెట్లు. ఆ తరువాత నివాసాలు ఏమిటి? డేరాలు. కవర్లు ఏం చేసేవాళ్ళు? చక్కగా అల్లిక చేసి వేసేవాళ్ళు. ఆ తరువాత కర్ర ముక్కలతోనూ కర్ర పుల్లలతోనూ ఈ తాటాకు లేకపోతే ఇతరితర ఆకులతో ఏం చేసేవారు? కప్పుతా ఉండేవారు. ఆ తదుపరి కొండలలో గుహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ? కొండలలో త్రవ్వడాలు. ఆ తరువాత పాకలు కానివ్వండి, రెల్లుగడ్డి కానివ్వండి, తాటాకు కానివ్వండి, తారు రేకు కానివ్వండి, సిమెంట్ రేకు కానివ్వండి, బంగ్లా పెంకు కానివ్వండి, అలా పెరుగుతూ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసింది? అపార్ట్మెంట్లు దాకా వచ్చేసింది. నిశ్చయంగా దేవుడు దీవించే విధానము గొప్పది. హల్లెలూయా. నిశ్చయముగా గమనిస్తున్నాం, గృహము అనేది ఎలా ఉండాలి. యేసుక్రీస్తును నమ్ముకున్న వారి గృహం ఎలా ఉండాలంటే ఒక 5 మాటలు నేను చెబుతాను. మొట్టమొదటిగా ఆహ్వానించే గృహముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మన మనస్సు తోటి వారిని మన ఇంటికి ఆహ్వానించేదిగా ఉండాలి. దేవుని బిడ్డలు మన ఇంటికి రావడం ఆశీర్వాదం. దేవుని కృప మన ఇంటికి రావడం ఆశీర్వాదం. సేవకులు మన ఇంటిలో అడుగు పెట్టడం ఆశీర్వాదం. యేసు ప్రభు అదే అన్నాడు, మీరు వెళ్ళి మీ పాదధూళి దులిపి రండి, ఆ ఇంటికి సమాధానము కలుగుతుంది. ఇక్కడ ఆహ్వానించే గృహముగా ఉండాలి. యోహాను సువార్త 1 నుండి 11 వచనాలలో అక్కడ ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ కుటుంబం ఏం చేశారు? ఆ గృహ సభ్యులు ఏం చేశారు అంటే యేసుక్రీస్తును, ఆయన శిష్యులను, మరియను ఆహ్వానించారు. అంతేకాదు వారి బంధువులను కూడా వారు ఆహ్వానించారు. ఏ గృహమైతే యేసుక్రీస్తుకు ఆహ్వానం పలుకుతుందో ఆ గృహములో కొదువ అనే మాట ఉండదు. సార్ దేవునికి స్తోత్రం చెబుదాం. ఏముండదండి? కొదువకు అవకాశం ఉండదు. కాబట్టి మన గృహాలు ఎలా ఉండాలి అంటే ప్రభువుని ఆహ్వానించాలి, ప్రభు సన్నిధిని ఆహ్వానించాలి, ప్రభు యొక్క కృపను ఆహ్వానించాలి. దేవా, నీ కృపతో నా గృహములోకి రండి, నీ సన్నిధితో నా గృహములోకి రండి అని చెప్పి ప్రభువును ఆహ్వానించే వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? కొదువ కొరత లేకుండా మనం బ్రతకాలి అంటే యేసయ్యను మనం ఆహ్వానించే వారముగా ఉండాలి. తలవంపులు రానివ్వడు వారి జీవితాలకి, తలదించుకునే పరిస్థితి ఉండనివ్వడు వారి జీవితాలలో ప్రభువు. నిశ్చయంగా ప్రభువును విశ్వసించకముందైతే, ప్రభువును నమ్మకముందైతే బలహీనతలు, భయాలు, బాధలు, అలాగే మద్యపానం ఇవన్నీ మాత్రమే కాదు, కానీ ఎన్ని అవమానాలు, ఎన్ని విధాలుగా తలవంపులో, వీటన్నిటిలో నుండి కూడా ప్రభువు ఎందుకు నన్ను బయటకు తెచ్చాడంటే నా జీవితం అనే గృహములోకి నేను యేసు ప్రభువును ఆహ్వానించాను. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా మీ జీవితాలలోనికి అలాగుననే మీ గృహాలలోనికి ప్రభువుని ఏం చేయాలి? ఆహ్వానించాలి. మొట్టమొదటిగా మన గృహం ఎలా ఉండాలండి?
ఆహ్వానించే గృహం. రెండవదిగా మన గృహము ఆశ్రయమును కల్పించే గృహముగా ఉండాలి. ఏ గృహముగా ఉండాలి? ఆశ్రయమును కల్పించాలి. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము, రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 9-10 వాక్యాలను మనం గమనిస్తే, రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 9-10. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్న వాడు భక్తి కలిగినటువంటి దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గద కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, ఓ భోజనపు బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదామండి అని భర్తతో ఆమె చెప్పింది. అతడు మన యొద్దకు వచ్చునప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. వెంటనే భర్త కూడా ఏం చేశాడు? ఆమె చెప్పిన మాటలకి అంగీకరించాడు, సహకరించాడు, సుముఖత వ్యక్తం చేశాడు, తిరస్కరించాల. నిజమే, దైవ సేవకునికి మన ఇంటి పైన ఒక చక్కటి గదిని ఏర్పాటు చేద్దాం. ఎప్పుడైతే వాళ్ళు ఆశ్రయమును కల్పించారో వారు ఈరోజు చరిత్రలో, అనగా బైబిల్ చరిత్రలో లిఖించబడ్డారు. హల్లెలూయా. నిశ్చయముగా మనం ఏం చేయాలండి? తోటి వారికి ఆశ్రయాన్ని కల్పించాలి. ఈరోజు 2002 నుంచి 2004 వరకు నేను బైబిల్ స్కూల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నా, తెరిస్మోస్ వేద విద్యాపీఠంలో. అందులో అనేక మంది నా స్నేహితులైన వారు విజయనగరం అని, తర్వాత నెల్లూరు, కడప, ఇటు తెలంగాణ, మంచిర్యాల, వరంగల్, ఇలా చాలా చోట్ల దైవ సేవకులు ఉన్నారు. వారు విజయవాడలో ఏదైనా పని ఉండి ఏదైనా సామాన్లు కొనుక్కోవాలని వచ్చినప్పుడు ముందే ఫోన్ చేస్తే నేను ఒకే మాట అంటాను, దిగగానే ఫోన్ చేయండి, చక్కగా వచ్చి ఇంటి దగ్గర సిద్ధపడి, ఉదయాన్నే వెళితే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం నుంచి వెళితే లంచ్ చేసుకొని, లేదు తర్వాత రోజు కూడా పని ఉందంటే ఇక్కడే ఉండి మీరు వెళ్ళవచ్చు. అలా వచ్చినటువంటి సేవకులకు నా గృహములో నేను ఆశ్రయాన్ని ఏం చేశాను? కల్పిస్తూ వచ్చాను. కాబట్టి దేవుడు ఈరోజు నన్ను కూడా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆశ్రయం ఇచ్చే గృహముగా మనం ఉండాలి. దైవ సేవకుడు ఎలీషా ప్రవక్తకు ఓ చిన్న గృహమును కట్టి ఆశ్రయాన్ని ఆమె కల్పించింది. కాబట్టి దేవుడు ఆమెకు ఘనతనిచ్చాడు. చక్కగా పరిశుద్ధ గ్రంథములో ఆమె కుటుంబమును గురించి వ్రాయించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా, మొదటిగా ఆహ్వానించిన గృహము, రెండవదిగా ఆశ్రయమిచ్చిన గృహము, మూడవదిగా ఆరాధించే గృహము. ఎలా ఉండాలి గృహం? ఆరాధించేదిగా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి 5 వాక్యాలను గమనిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము మొదటి 5 వాక్యాలలో కొర్నేలి అనేటువంటి ఒక ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి, అంటే 100 మందికి అధికారి అయినటువంటి కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఉండెను. కైసరులో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయుటకు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. సరిపోతుంది. 5 వచనాలు గమనిస్తే అతని గృహము ఎలాంటిది అంటే దేవునిని ఆరాధించే గృహం అతని గృహం. అతడు ఒక ఎంప్లాయ్, అతడు ఒక శతాధిపతి అనేటువంటిది మనం గమనించగలుగుతున్నాం. ఇక్కడ ఈ శతాధిపతి తన ఇంటి వారందరితో కలిసి దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆరాధన చేస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. గమనించండి, ఏ గృహములో అయితే స్తుతి యాగం ఉంటుందో వారి స్థితిగతులన్నీ దేవుడు మారుస్తాడు. కాబట్టి గృహం ఎలా ఉండాలి అంటే దేవునిని కొనియాడేదిగాను, దేవునిని ఆరాధించేదిగాను ఉండాలి. మరి ఈరోజు ఉదయకాలమందు దేవునిని పేరట ఈ గృహంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుణ్ణి
ఆరాధించాము. హల్లెలూయా. నాలుగవదిగా అభిషేకించే గృహముగా ఉండాలి, లేక ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. లూకాసు వార్త 7వ అధ్యాయం 36-37 వచనాలలో అభిషేకించే గృహముగాను ఆతిథ్యం ఇచ్చే గృహముగాను ఉండాలి అనేది అక్కడ గమనిస్తాం. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అత్తరును తీసుకొని వచ్చి యేసు పాదాలను ఆమె ఏమి చేసింది? కడిగినట్లుగా మనం గమనిస్తాం. అభిషేకించే, లేక ఆ పైభాగంలో ఒక పరిసయ్యుని ఇంట భోజనము. వాడి మనస్సు మారిందో లేదో కానీ వాడు మాత్రం యేసయ్యకి ఏం పెట్టాలనుకున్నాడు? భోజనం పెట్టాలనుకున్నాడు. సరే, చక్కగా ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి, అలాగుననే అభిషేకించే గృహముగా ఉండాలి. లేదు అంటే యేసయ్య పాదాల యొద్ద ఉండే గృహముగా ఉండాలి. హల్లెలూయా. ఈ 3 మాటల్లో ఏ మాట అయినా ఇక్కడ వాడవచ్చు. యేసయ్య పాదాల దగ్గర ఉంది ఆ స్త్రీ, యేసయ్య పాదాలను అభిషేకించింది ఆ స్త్రీ. అలాగున ఆశ్రయిస్తున్న గృహముగాను, ఆరాధించే గృహముగాను, ఆహ్వానించే గృహముగాను, అభిషేకించే గృహముగాను ఉండాలి. 5వదిగా అబ్రహాముతో చేర్చబడిన గృహముగా ఉండాలి. ఏ గృహముగా ఉండాలి? మనమందరము అబ్రహాము సంతానము. మన తండ్రి ఎవరండి? పరలోకమందున్న తండ్రి. అదే విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాము. అబ్రహాముతో కూడా చేర్చబడిన గృహము ఏది? లూకాసు వార్త 19:9. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమెన్. అతడు చెప్తున్నాడు, యేసు అతనితో చెప్తా ఉన్నాడు ఏమని? నీ ఇంటికి రక్షణ వచ్చింది. నిజంగా జక్కయ్యకు రక్షణ నిజమైన ఆదరణ. ఎవ్వరు అతని ఇంటి గడప తొక్కేవాళ్లే కాదు. ఎందుకనంటే అతడు మనుషుల రక్తాన్ని పీల్చి తినేసేవాడని, అతడు ఒక జలగలాంటి వాడని చెప్పి ఎవరింటి గడప తొక్కేవాళ్ళు కాదు. యేసు అన్నాడు, నీ ఇంటి గడప నేను తొక్కుతాను. ఎంత ఉత్సాహం అనిపించిందో. పాపాలను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, అబ్రహాము సరసన చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా జక్కయ్య గృహములో ఏ రీతిగా ఆదరణ ఉందో, రక్షణ ఉందో, యేసయ్య మాట వలన అతనికి నెమ్మది కలిగిందో, అలాగుననే సుజాత గారి గృహములో కూడా నిత్యమైన ఆదరణ దేవుడు కలగ చేయాలి. నిండైన కృపను దేవుడు ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ కూడా సమృద్ధి కలిగి వర్ధిల్లాలి. హల్లెలూయా. కొదువ కొరత లేని గృహముగా దేవుడు గృహమును వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చెప్పండి, గృహం ఎలా ఉండాలి? 1, యేసయ్యను ఆహ్వానించే గృహముగా ఉండాలి. 2, ఆశ్రయమును కల్పించే గృహముగా ఉండాలి. 3, దేవునిని ఆరాధించే గృహముగా ఉండాలి. 4, అభిషేకించే లేక యేసు పాదాల చెంత ఉండే లేక ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. 5, అబ్రహాముతో కూడా చేర్చబడిన గృహముగా ఉండాలి. ప్రార్థన చేద్దాం, కన్నులు మూసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుడు తన సన్నిధి మనతో కూడా ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు తెలియపరుద్దాం. హల్లెలూయా. ఈ గృహము యేసుక్రీస్తు పేరట ఆశీర్వదించబడాలి అని అందరము స్తోత్రములు చెల్లిద్దాం. ఈ గృహమును ప్రభువు అంతకంతకు వర్ధిల్ల చేయాలని ప్రభువుకు స్తోత్రము చెల్లిద్దాం. గృహము యేసు నామములో పరిశుద్ధ పరచబడునుగాక, యేసు రక్తము ప్రోక్షించబడునుగాక, యేసు నామములో శుద్ధి చేయబడునుగాక. దేవుని తేజస్సుతో నిండిన గృహముగాను, దేవుని వెలుగుతో నిండిన గృహముగాను, దేవుని కృపతో నిండిన గృహముగాను ఈ గృహము ఉండునుగాక. దేవదూతల సంరక్షణ కలిగిన గృహముగా ఉండునుగాక. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన, అపరంజిని పోలిన పాదములు కలిగిన యేసయ్య సంచారం ఈ గృహములో ఉండునుగాక. దయగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఇదిగో నాయన సుజాత గారిని బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను, మహిమపరుస్తా ఉన్నాను. దేవా, సేవకుడిగా వారి కుటుంబం యేసు నామములో వర్ధిల్లునుగాక నడుగుచున్నా. వారికి మీరు ప్రేమించి ఇచ్చిన ఈ గృహము నాయన అంతకంతకు ఇందులో ఉండే వారందరూ ఫలించుదురుగాక.
నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఎంత చక్కగా ఫలిస్తుందో ఈ గృహములో నీ కృప ద్వారా అందరూ అలాగున ఫలించుదురుగాక. ఆదికాండం 26వ అధ్యాయములో ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందినట్లుగా ఈ కుటుంబ సభ్యులు 100 ఫలము పొందుదురుగాక. అలాగే చేరి వచ్చినటువంటి బంధువులను, స్నేహితులను మా ప్రభువ, ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి వారి నివాసాలు యేసయ్య నిన్ను ఆహ్వానించే నివాసాలుగాను, ఆశీర్వదించబడిన నివాసాలుగాను ప్రతి నివాసం ఉండునుగాక. సకల మహిమ మీరు పొందుకొనండి. మీరింతవరకు తోడయుండి నడిపించినందుకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహమును సహోదరి సుజాత గారి కుటుంబ క్షేమము కొరకై ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సాన్నిధ్యం కూడిన మనకు భూలోకంలో పరిశుద్ధులకు, సుజాత గారి కుటుంబానికి, కుటుంబ సభ్యులందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.